శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం. ఈ బుధవారం చాలా శక్తివంతంగా ఉంటుంది. అమావాస్య తిథి. ఈరోజు మీ కులదేవతలని ముక్కోవడం చాలా శుభకరం. తులారాశి వారికి ఈరోజు చంద్రుడు 10వ స్థానంలో ఆశ్లేష నక్షత్రం ద్వారా ఉన్నారు. అందువల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా ప్రశాంత వాతావరణంగా, కుటుంబంలో కలతలు లేకుండా హ్యాపీగా ఉండేలాగా చూడండి. పితృదేవతల ఆశీర్వాదానికి సూర్య ఉదయమే ఆదిత్య ఉదయం పాటిస్తూ ముందుకెళ్ళండి. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ప్రతి గ్రహం చాలా యాక్టివ్గా ఉంది. మన తులారాశి వారికి ఎక్కడ కానీ ఇబ్బందికరం లేదు. కానీ అమావాస్య అయినప్పుడు చంద్రుడి యొక్క బలం తగ్గడం అనేది మీరే గుర్తించగలిగారు. అందువల్ల అన్ని ముఖ్యమైన విషయాల్లో అభివృద్ధి వైపు చూస్తూ ముందుకు పోవడానికి ప్రయత్నించండి. సహ ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు వాళ్ళ విషయాలను స్వీకరించి వాళ్ళకి సహాయం చేయడానికి అవకాశం ఉండండి. ఈరోజు మీరు పాత బకాయిలు కానీ లేదా మీరు డబ్బులు ఇచ్చిన చోట, డబ్బులు తీసుకునే చోట కూడా కొంచెం నెమ్మదిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. వ్యాపార రంగంలో కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్న వారికి ఈరోజు మీకు ఖచ్చితంగా అది విజయం వైపే నడిపిస్తుంది. ఎందుకంటే అమావాస్య రోజుల్లో కూడా కొద్దిగా మంచి ఆలోచనలతో మనం కానీ కోరుకుంటే ఆ భగవంతుడి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందనేది ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్న మాట అది. అందువల్ల సంతోషంతో మన కుటుంబ సభ్యుల యొక్క ఆనందాన్ని ఈరోజు దేవాలయానికి వెళ్ళి పూజలు చేయించుకోవడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళి సంతోషంగా ఉండడానికి చూడడం అన్నీ కూడా ఉండాలి. కొన్ని విషయాలలో ఎవరైనా మిమ్మల్ని నిరాశ కలిగించి, ఆందోళన కలిగించి, ఇబ్బందులు కలిగించిన విషయాలు ఎక్కువగా గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడే ప్రేమతో ఓడిపోయిన వారు కానీ, భార్యాభర్తల్లో విడిపోయిన వారికి కానీ, లేదు ఆ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు గొడవ పడినప్పుడు కానీ కొన్ని సంఘటనలు తెరపైకి రావడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీ మదిలోకి రావడం ఉంటుంది. అందువల్లే చాలా ప్రశాంతంగా ఉంటాం. అన్ని విషయాలు మర్చిపోయి కొత్త జీవితంలో అడుగు పెట్టాలి అంటే మనం ఈ అమావాస్య నుంచే ప్రారంభించాలి. ఇంట బయట సమస్యలని మనం అధిగమించాలి. కష్టపడి పనిచేస్తూ ముందుకు పోవాలి. అవతల వ్యక్తి మీద పై చేయి సాధించడానికి తీవ్రంగా కృషి చేయాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి విమర్శలను ఎదుర్కొంటారు. మానసిక ఒత్తిడి కలిగించవచ్చు. కానీ తొందరగా మీరు ఉన్నత స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలు రాసే వారికి విజయం మీ వైపే ఉంటుంది. ఇంటర్వ్యూలు చేసే వారికి విజయం సాధించామని గుర్తుంచుకోండి. కొత్త అవకాశాలు ఎక్కడ కానీ చేయి జార్చుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. పని భారం ఎక్కువగా ఉంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎక్కడ కానీ ఇబ్బందులు కలిగిస్తే ఆరోగ్యం ఈ రోజుకి చాలా మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చు. వృధాప్యమైన ఖర్చులు తగ్గించుకుంటాం. పొదుపు చేయడానికి ప్రయత్నిస్తాం. కొత్త ఇంటి నిర్మాణం వైపు ఆగిపోయిన నిర్మాణం పనులు మళ్ళీ పునఃప్రారంభించడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నాలు ఈరోజు మీ ఆలోచనలు ఫలించే అవకాశం ఉంటుందని శాస్త్రరీతిగా చెప్పబడుతుంది. ఎందుకు ఈ అమావాస్య రోజు మీరు ఇంత బాగా హ్యాపీగా చెప్తున్నామంటే ఈరోజు మంచి జరుగుతుంది. అలాగే మీ పనుల్లో సులభంగా అనిపిస్తే అనవసరమైన పనుల్లో పక్కన పెట్టి ముఖ్యమైన పనుల్లో ఉదయాన్నే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. మధ్యాహ్నానికి మెదడు కాస్త తేలిక పడుతుంది. సాయంత్రానికి బయట వెళ్ళడానికి ఎక్కడైనా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఇబ్బందికరమైన కొన్ని విషయాలు పొరపాటులో ఈ రోజు మొదలు పెట్టకుండా ఉండండి. ఎక్కువసేపు వినోద కార్యక్రమాల గురించి కొంచెం పక్కకు పెట్టి క్రమశిక్షణతో మనం ఏం చెయ్యాలి అనే ఒక విషయాన్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళే అవకాశం తీసుకోండి. అందువల్ల ప్రతిరోజు మనం తులారాశి వారికి గోచార ఫలితాన్ని సంపూర్ణంగా వివరిస్తున్నాం. ఈరోజు శివ ఆరాధన చేసుకోవచ్చు. ఆదిత్య హృదయం పాటించుకోవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క ఆనందాన్ని, అలాగే పెద్దల